పురాతన దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ పుణ్యక్షేత్రాలు అనే ప్రత్యేక ఇతివృత్త శాస్త్రీయ నృత్య రూపక ప్రదర్శన హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ప్రాముఖ్యత కలిగిన పురాతన దేవాలయాలు విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని జూపల్లి అన్నారు. తెలంగాణలోని చారిత్రక దేవాలయాల విశిష్టతను, ఆధ్యాత్మికతను శాస్త్రీయ నృత్య రీతుల ద్వారా కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. తెలంగాణ అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, ఒక అద్భుతమైనటువంటి అంటే ఆనాటి కాకతీయులు కావచ్చు, కుతుబ్ షాహీ కావచ్చు, గొప్ప గొప్ప కట్టడాలు, అది కూడా ఏ సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వందల వేల సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి కట్టడాలు, దేవాలయాలు. ఈ రోజున ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆ దేవాలయాన్ని మనం నిర్మించలేదు. శ్రీశైలం రిజర్వాయర్లో అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం మొత్తం దేవాలయ సమూహాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్టోన్కు ఒక నెంబర్ వాటన్నిటి కూడా యాజ్ గా పునర్నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు చాలా అది అలంపూర్ కావచ్చు, అట్లాగే జటకోట సంస్థానం సోమశిల ప్రాంతం కావచ్చు, చాలా ఉన్నాయి. మరి ఇటువంటి గొప్ప గొప్ప దేవాలయాల యొక్క ప్రాధాన్యతను కన్నులకు అంటే అందులో లీనమయ్యే విధంగా ఈ యొక్క నృత్య రూపకాన్ని ప్రదర్శించేందుకు మరొకసారి మిమ్మల్ని మీ యొక్క సంస్థని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం.